సార్ విశ్వనాథ్ గారు చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారండి? నేను జనరల్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం బిజినెస్ చేస్తుంటానండి. స్టీల్ కంపెనీ ఉంది, బఫింగ్ కంపెనీ. సార్ మరి ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా లా అండ్ ఆర్డర్ లేదు, అస్వస్థం ఉంది, పరిపాలన సూపర్ పరిపాలన లేదు. మా టైంలోనే సూపర్ పరిపాలన నడిచిందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతా ఉన్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉందంటారు అసలు? లేదండి, ఇదంతా ఏంటంటే అపోహ, వాళ్ళ అపోహ అంతే. అంతేగాని ఈ లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మనం చూస్తే అతన్ని సస్పెండ్ చేశారు సాయి విషయంలో, జరగాల్సినవి జరుగుతున్నాయి. ఇదంతా వీళ్ళు పోయి అసలు జగన్మోహన్ రెడ్డి అనే అతను ఒక సీఎం చేసిన అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఆ పని చేయొచ్చా, పోయి అక్కడ పలకరించేసి ఏదో ఏది అనుకుంటే ఏది జరిగితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవటం, ప్రభుత్వం మీద బురద చల్లటం తప్పితే రెండో పని లేదు వీళ్ళందరికీ. నిన్న ఆయన అనుకొచ్చిన జనాలందరూ ఆయనకి ఇప్పుడు సపోర్ట్ గా ఉన్నారు. గవర్నమెంట్ మీద వ్యతిరేక తీవ్రంగా పెరిగిపోయిందని చెప్పి అంటా ఉన్నాడు కదా, నిజంగా తీవ్రంగా వ్యతిరేకత పెరిగిందంటారు గవర్నమెంట్? లేదండి, వ్యతిరేకత పెరగడం కాదు. చివరికి జగన్మోహన్ రెడ్డి అనే ఆయనకి చివరికి ఇల్లు కూడా లేకుండా పోతారు. ఏంటంటే ఇలా రాకపోతే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు, మీరు రాకపోతే నష్ట పరిస్థితి వేరేగా ఉంటుందని ఆ భయంతో వస్తున్నారు తప్పితే అభిమానంతో వచ్చేవాళ్ళు ఎవరు లేరండి. మరి ఈ రోజు చూసుకుంటే ఏదైతే డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి, లోకేష్ ని కాపాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ అడిగితే ఇవ్వట్లేదని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. నిజంగానే డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి అంటారా? లేదండి, అక్రమాలు అసలు ఏం జరగల, అదంతా అపోహ. ఏదో బురదలతం తప్పితే ఏంటి, ఇప్పుడు కొంచెం అభివృద్ధి చెందుతుంది, బురదలతం తప్పితే ఏమీ లేదు. వాళ్ళు కనుక అదే ప్రభుత్వం కనుక మళ్ళీ వస్తే అసలు పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో. బంగారం గొలుసులు మెడలో గొలుసులు కూడా లక్కెళ్ళేవాడిని లేడీస్ వెళ్తుంటే వాళ్ళ బంగారం పెరిగిపోయింది. ఏంటి ప్రతి వాళ్ళు పని ఉన్నది ఏముండదు, తాగటం తిరగటం, పార్టీ వాళ్ళు వెనకేసుకొని రావటం, అదేమంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కూడా బెదిరియటం, ఏంటి ఎస్ఐని సిఐల వాళ్ళని కూడా బెదిరించేసి వాళ్ళ పక్క తిప్పుకునే ఏర్పాటు చేశారు. కానీ లాండ్ అనేది అసలు లేనే లేదండి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. అదేండి, ఈ గవర్నమెంట్ లేదు. నిన్నగా మొన్న అమ్మాయిని చంపేసినా కూడా ఇంతమంది చర్యలు తీసుకోలేదు. దాని వెనకాల ఎవరు నడిపిస్తా ఉన్నారు, కాల్ లిస్ట్ కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు కదా. అదేం లేదండి, అది జరగరాని జరిగింది, అది అనుకోకుండా జరిగిన సంఘటనే కానీ కావాలని చేసింది కాదుగా. ఏదైనా జరిగితే దాన్ని ఎంక్వైరీ వేస్తున్నారుగా, అంతేగాని వీళ్ళు బురదల్లే మాటలు చెప్పడం వేస్ట్ మాటలండి. ఇవన్నీ అపోహలు. ఇవన్నీ ఏది ఎట్లా చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా ఏది చేద్దామా, లోకేష్ గారిని ఏది మాట్లాడదామా, అంతకుముందు పప్పు అన్నారు, ఇవాళ చూడండి ఎట్లా ఉందో. పప్పు లేకపోతే ఏం చేస్తున్నాడు అనేది తెలిసిపోద్ది కదండి. మరి ఇక్కడ డిఎస్సి వ్యవహారంలో మేము అన్ని అడిగేస్తున్నాము, అన్ని నిజాలు చెబుతాం, దానికి ఎందుకు సమాధానం చెప్పలే, పారిపోతా అన్నాడు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ. లోకేష్ అయితే విదేశాలకు పారిపోయాడని చెప్పి మాట్లాడతాం. విదేశాలకు పారిపోలేదండి, ఇక్కడ ప్రాజెక్టులు చూడడానికి వెళ్ళాడు. అంతేగాని ఇక్కడ కూర్చొని ఈ వ్యవహారం చేసుకుంటే ప్రాజెక్టులు వస్తాయా, అభివృద్ధి అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇక వాళ్ళు చేసిన పని అదేగా. ఆయన చేసే పని ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడన్నా ఎన్నిసార్లు వెళ్ళాడు, ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుతున్నారని చెప్పి అంటారు జనం అంతా. అది నిజమేందో ఒకటి ఆయన మనసుకి అది తెలియాలి. ఆయన ముఖ్యమంత్రి చేశాడు, ఏం చేశాడు, ఏం అభివృద్ధి చేశాడు, ఏం చేశాడు చెప్పమానండి. అది మరి ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటే ఎక్కడ అభివృద్ధి శూన్యం, పథకాలు ఏమి ఇవ్వట్లేదు. ఇంకో పక్కన రేపు అసెంబ్లీ జరగబోతుంది, అసెంబ్లీకి వచ్చి వాళ్ళు ఆ మాటలు మాట్లాడగలరా అంటారా? వాళ్ళు ఏం మాట్లాడలేరండి. వాళ్ళు ఎప్పుడు వచ్చారండి? 11 మంది వచ్చారు. ఏమని అన్నారు అసెంబ్లీలో? ఈయనకి అంత ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు 11 మంది అయినా వచ్చాడా అసెంబ్లీకి? ఏనాడన్నా వచ్చాడా? వాళ్ళు ఎవరిని వచ్చారా? మొత్తం 11 మంది ఎవరిన వచ్చారా? ఇవన్నీ ఏంటంటే అండి, లోకేష్ గారు ఇప్పుడు అభివృద్ధి చెందిన బాగా టాకింగ్ పవర్ కానీ ఏదన్నా కానీ ఏదైనా తీసుకొస్తున్నాడు. ఇప్పుడు భవిష్యత్ అంతా భావితరాలలాగా అంతా యువకులదండి. యువకులు చూసి ఓటేస్తారు తప్పితే ఏంటి ఎవరు అభివృద్ధి చెందుతున్నారు, ఎవరు అభివృద్ధి చేస్తున్నారు అనేది అందరికి తెలిసిపోద్ది. జంజీలు అందరూ మా వెనకాల, యువత అంతా మా వెనకాల ఉందని. యువత అనేది అసలు ఎవ్వరూ లేరండి. యువత అనేది వాళ్ళ వెనకాలే లేరు. ఎక్కడ చెప్పమనండి, ప్రెస్ మీట్ పెట్టమనండి, లేదా అక్కడ సబ్ పెట్టమనండి, యువకులను రమ్మనండి, ఎంతమంది వస్తారో చూద్దాం. ఇవన్నీ ఒట్టి మాటలండి. ఇవన్నీ ఏంటంటే బోగస్ మాటలు, బోగస్ వ్యవహారం. వాళ్ళు చేసిన పనులు ఏంటి? వాళ్ళు ఏం చేశారండి? చేసామంటారు, ఏం చేశారు? చేసిందేంటి? నాశనం చేసి వెళ్ళిపోయారు. మరి రేపు రాబోయే అయితే 17వ తారీఖు నుంచి అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీకి వచ్చి ఆయన హాజరుకి అటెండ్ అవ్వాలా? వచ్చి అటెండ్ అయ్యి వెళ్ళిపోతారా, లేదా సమగ్రంగా? అసలు రాడేమండి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఏం కాదండి, రాడండి.
వస్తే ఒక మాటకి 10 మాటలు ఏదో మాట్లాడతాం, అదంటాం ఇదంటాం తప్పితే ఏది లేదండి. అంటే కనీసం కోర్టులో కూడా ఎక్కడ వీళ్ళు సాక్ష్యాలు చూపించిన పరిస్థితి, కనీసం అసెంబ్లీ సాక్ష్యాలు చూపించిన కమిటీ వేసుకోవడం కోసం సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేయొచ్చు, అక్కడికి వెళ్ళి చేయగలరంటారా? అదేం లేదండి, ఎన్ని బోగస్ మాటలు బోగస్ వ్యవహారం ఏది లేదు. ఈయన ఇన్ని మాటలు చెప్పినా కూడా ఏదో తంతు చెప్పేసి నష్టమేమే అంటున్నాడు. చూద్దాం కదండి, పైన భగవంతుడు కింద మనం ఉన్నాం. అంటే ఆ ట్రాన్స్లో పంపిస్తే నిజంగానే ఓట్లు పడతాయి అంటారా? అసలు ఓట్లు పడవండి, రేపు చూస్తాం కదండి. రేపు ఇంక ఎన్నాళ్ళు ఉంది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాలు ఉంది, తెలిసిపోద్దిగా జనంలో ఏంటనేది తెలిసిపోద్దిగా. ఏంటి ఉచిత పథకాలు ఇప్పుడు అందరూ ఇస్తున్నారు, కొన్ని అనవసరంగా చేశాడు, అది ఏది కాదండి. కొన్ని చేయాల్సిన సవరణలు ఉండి సవరణలు చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వస్తుంది, ఆయన అనుకునే అపోహలు అంత తప్పితే ఏం లేదండి. మరి ఈ రోజు చూసుకుంటే రేపు అమరావతికి ఏదైతే కనెక్టివిటీ రోడ్డు ఉందో, కనెక్టివిటీ రోడ్డు రేపు ఇనాగరేషన్ చేయబోతున్నారు. దాని ఎలా చూస్తే నిజంగానే అమరావతికి శాశ్వత పరిష్కారం దొరికినట్టేనంటారు? శాశ్వత పరిష్కారం దొరికిందండి. అసలు ఇవాళ ఇదివరకండి జగన్ గారు ఉన్న టైంలో అమరావతిలో సిఆర్డీఏ ప్లాట్ వచ్చి 10,000 కొనడానికి కూడా వెనకాడారండి. 30,000 ఉన్నది 10,000కి అమ్మేస్తామని చెప్పి ప్రజలంతా అమ్మేస్తారు నవంబర్, డిసెంబర్, అక్టోబర్ లో. ఇవాళ చూడండి వాళ్ళ పరిస్థితి చూడండి. అదే 10,000 రూపాయలు కొన్నాళ్ళు 40,000 రూపాయల ప్లాట్ అండి. ఉదాహరణకి అక్కడ పోయి కనుక్కోమనండి, ప్రజలు అక్కడ అమరావతిలో ఉండాలని అడగమనండి, జరిగింది చెప్తారు. వాళ్ళు మళ్ళీ జగన్ వస్తాడని చెప్పి ప్లాట్లు అనవసరంగా ఇవన్నీ కూడా మళ్ళీ కబ్జా అయిపోతాయి అని చెప్పి 10,000 కూడా అమ్ముకున్నారు. గేజం 40,000 ఉన్నది 10,000కి అమ్ముకున్నారు. ఇవాళ లబోది బామని ఏడుతున్నారండి. అట్ట పుకారు పుట్టించారు. అంత తప్పితే ఏం లేదు. నెక్స్ట్ కూడా టీడీపీ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు. అలాంటి రోడ్లు లాంటి కనెక్టివిటీ వస్తే అసలు లాభం ఏంటంటారు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి? మీరు చెప్పండి. ఏమండి లాభం అంటే ఏమండి ఐటీ కంపెనీలు వస్తాయండి, అంత అభివృద్ధి చెందిద్ది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా వ్యాపారం బాగుంటది. చిన్నాళ్ళు పెద్దవాళ్ళు అందరూ బతుకుతారు, సామాన్య వాళ్ళు అందరూ పైకి వస్తారండి. అది మరి కోర్టులో కూడా నిన్నటి దాకా అయితే కొంత రోడ్డు డెవలప్మెంట్ కాకుండా ఆపింది. కోర్టులో కూడా నిన్న సాక్షాత్ కోర్టు కూడా ఏదైతే మెజార్టీ దాన్ని ఆమోదించాల్సిన చెప్పి నిన్న ఏదైతే రైతులు వేసిన వ్యాజ్యాన్ని కూడా కొట్టేసింది. ఎలా చూడొచ్చుంటారు నిజంగానే అలాంటివి జరిగేటప్పుడు? ఇలా రైతులు నష్టపోకుండా వాళ్ళకి చర్యలు తీసుకునే విధంగా చేయాలంటారు? ఇంకేమన్నా చేయాలండి, చేస్తారు. దాన్ని కూడా ఆలోచించేసి చేయాల్సింది చేస్తారు. జరిగింది అసలు ఏంటి అనేది విచారణ ఉంది కదండి, దానికి జరిగింది న్యాయమే చేస్తారు కానీ అన్యాయం అనేది ఉండదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి అంతకుముందు ఒక కమిటీ ఏర్పాటు చేసి రైతులు అన్యాయం పోతున్నారు, నష్టపోతున్నారు అని చెప్పి ఆయన ఒక కమిటీ పంపించిన పరిస్థితి ఉంది. ఆ రోజు తనివేసిన పరిస్థితి. అసలు ఆ పరిస్థితి ఎందుకు ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమండి ఇవాళ రైతులను అడగమనండి. ఆ రోజు జరిగిందండి. వీళ్ళే అన్ని కుట్ర రాజకీయం చేసి నలుగురిని వాళ్ళ తెచ్చేసుకొని అంత వ్యవహారం చేసి అంత గందరగోళం చేసి అట్లా పుట్టించారు. ఇవాళ ఒక రైతుని అమరావతిలో పోయి ఒక రైతుని అడగమనండి, ఏదన్నా కానీ అడగమనండి, వాళ్ళు ఏం చెప్తారు? మాకు చంద్రబాబు నాయుడు కావాలంటారు కానీ జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి ఎవరన్నా అనిపించమనండి. అది మరి అమరావతికి శాశ్వత రాజధాని అయిపోయినట్టు అంటారా? అయిపోయిందండి, పక్కా అమరావతి శాశ్వత రాజధాని. దానికి మోడీ గారు అంగీకరించాడు. అన్ని జరగాల్సిన మొత్తం జరుగుతున్నాయి. ఇంకా బోల్డ్ కంపెనీలు వస్తాయి. ఇప్పుడు వైజాగ్ ఉందండి, ఎయిర్పోర్ట్ ఉందండి. చూడండి అసలు దేశంలో ఆసియాలోనే #1 గా అంటున్నారు. అక్కడ ఎయిర్పోర్ట్ కట్టారంటే హైదరాబాద్ జీవీఆర్ వాళ్ళు కట్టింది, ఈ జీవీఆర్ వాళ్ళు కట్టింది, దానికి తన్నట్టుగా #1 గా ఉందని చెప్పి ప్రతి వాళ్ళు ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు వల్ల అయింది. రోడ్లు కానీ కమ్యూనిటీ రోడ్లు కానీ ఏదైనా కానీ అంతకుముందు ఎక్కడ ఉండేయండి, బండి పట్టణం సరిగ్గా లేదు గుంటలో. ఇవాళ రోడ్లు చూడండి, తార్ రోడ్లు కానీ ఎక్కడ పడితే అక్కడ కమ్యూనిటీ బ్రహ్మాండంగా. ఇన్ని చేసినా కూడా ఇవన్నీ మేమే చేసాం, మా టైంలో జరిగింది కాబట్టి మేమే వస్తాం, అధికారానికి వస్తాం, మేమే త్వరలో రాబోతున్నాం అని చెప్పి చెబుతా ఉన్నాడు. వస్తాడంటారా? అస్సలు రారండి, ఇదంతా అపోహ. ఇదంతా రారు, ఇదంతా అపోహ. ఈ కుట్రలు లేపటం, ముందు ఇదంతా చెప్పటం తప్పితే చెప్పి ఏంటంటే జనాన్ని ఏంటంటే తప్పిప్పులు చేయటం. జనం ఏమనుకుంటారంటే నిజమేనే ఉంటారు. లేదండి, శాంతం. పోయినసారి అదే జరిగింది. అది జరిగి 10,000 రూపాయలది అట్టయిపోయింది. ఇవాళ 40,000 రూపాయలు అయింది. మళ్ళీ అది ఈ తర్వాత 2సారి అట్లా జరగదండి. చంద్రబాబు నాయుడు ఆయనకి అవకాశం ఇస్తారు, అవకాశం ఎవరు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఎవరండి? మళ్ళీ ఆ 11 సీట్లకి ఇస్తారు, లేకపోతే 20 సీట్లు లోపే. అంతకుమించి ఒక సీట్ 10 కూడా పెరుగుతాయి అంటారా? ఏం చెప్పలేము. అది అంటే పద్ధతులు ఏమన్నా ఒక సంవత్సరం తర్వాత మార్చుకుంటే 10 పెరుగుతాయి, లేకపోతే ఆ సీట్లు వస్తాయి, లేకపోతే ఆయన పరిస్థితి ఎట్లా ఉండేదో తెలియదు.